ఏమండి కాఫీ తీసుకోండి. ఏంటి జయ, అదోలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసు బాలేదండి. కారణం ఏంటి? మన కూతురు. అంటే? భూమి అంటే మీకెంత ఇష్టమో భూమికి మీరంటే అంతే ఇష్టం, గౌరవం. మీరు మాధవ్ వాళ్ళ ముందు తగ్గకూడదని అది పెళ్లికి పంతం మీద ఒప్పుకుందేమో అనిపిస్తుందండి. ప్రేమించిన వాడికి దూరమై నా బిడ్డ ఇంకొకరితో ఎలా జీవితాంతం ఆనందంగా ఉండగలదు అని ఒక తల్లిగా నాకు భయం వేస్తుందండి. నేనున్నంత వరకు భూమికి జీవితం బాగుంటుంది. ఆ తర్వాత కూడా బాగుండాలనే ఆ అబ్బాయిని చూశాను. ఒకరినొకరు అర్థం చేసుకుంటారనే ఇప్పుడు పంపించాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు. అమ్మా మహా రండి. రాజశంకరం. నమస్తే అయ్యగారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. జయ, జ్యూస్ తీసుకుంటా. అలాగేనండి. అయ్యో ఇప్పుడే వద్దండి. అయ్యో పర్లేదమ్మా, తీసుకొస్తాను, కొంచెం తాగండి. పర్వాలేదండి, నేను మీతో మాట్లాడాలి. కూర్చోండి. కూర్చోండి. నేనిలా అంటున్నానని మరోలా అనుకోకండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఈరోజు మాధవ భూమిల పెళ్ళ ఆగిపోవడానికి కారణం మన 2 కుటుంబాలు చేసిన చిన్న చిన్న పొరపాట్లు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఎందుకమ్మా, వదిలేయండి. అయ్యగారు, ఇప్పుడు వదిలేస్తే జీవితాంతం మాధవ్ భూమిలు ఇద్దరు బాధపడాల్సి వస్తుందేమో అని ఇక్కడికొచ్చాం అయ్యగారు.